రా బాబు, మీ వదిన గారిని గౌరవంగా ఇంటి దగ్గర దించిరమ్మని మా చిన్నారిని నేనే పంపించాను. చూడు పవన్, పెద్దవాళ్ళం మేమేదో మాట్లాడుకుంటాం, కానీ మీ భవిష్యత్ ఎలా ఉంటే బాగుంటుందో మీతో కూడా చర్చించడం మా విధి. ఏమంటావు? నిజమే, మా భవిష్యత్తు గురించి మీరు కాక ఇంకెవరు ఆలోచిస్తారు? అందుకే నీకు కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్నారనేది ఒక యవ్వనపు వాస్తవం. ఇద్దరూ విడిపోయి బ్రతకలేనంతగా ఆరాధన మీరు పెంచుకున్నారు అనేది ఇంకొక ప్రేమబంధపు వాస్తవం. కాని మా చిన్నారిని ఎంపీ జోగినాథం గారి కుమారుడికిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. అలా చేస్తే ఆ ఎంపీ గారి ద్వారా నాకు అనేక సాంఘిక, ఆర్థికీయ, రాజకీయ లాభాలుంటాయి. ఇది తిరుగులేని రాజకీయ వ్యాపార వాస్తవం. మీరు చెప్పాలనుకున్న వాస్తవం ఏమిటో సూటిగా చెప్పండి. మిస్టర్ పవన్, మీ పెళ్లి నాకిష్టం లేదు అన్నాననుకో, మా అమ్మాయి ఏ బావిలో దూకో, ఏ పాయిజన్ మింగో ఆత్మహత్య చేసుకోవచ్చు. అప్పుడది సిసలైన విఫల ప్రేమ వాస్తవం. అందుకని నీ అంతట నువ్వే మా అమ్మాయికి దూరం అయిపోవాలి. రేఖ తనంతట తానుగా వచ్చి, డాడీ నేను పవన్ ని పెళ్లి చేసుకోను, పవన్ నేననుకున్నంత బుద్ధిమంతుడు కాదు అని నా కూతురి చేత నువ్వు చెప్పించాలి. లేదా నీ చేత నేను చెప్పిస్తాను. అది జరగబోయే కుటిల కుతంత్ర రక్తపాత వాస్తవం. అది మాత్రం అవాస్తవం. మిస్టర్ పవన్. మిస్టర్ కేడికే దాస్, నీ వాస్తవాలన్నీ అవాస్తవాలు చేస్తాను. రేఖకి నాకు పెళ్లి జరుగుతుందనేది వాస్తవం. మా దంపతులిద్దరిని చూసి నువ్వు నిలువునా దహించుకుపోతావనేది వాస్తవం. నీ రాజకీయ వ్యాపార లాభం కోసం మేము తీసుకున్న నిర్ణయాలు మార్చుకోమన్నది నీ అహాన్ని చంపబోయే వాస్తవం. గుడ్ బై. ఆగు. రేపు సాయంకాలం భారత కాలమాన ప్రకారం 5:40 నీ అభిప్రాయాన్ని మార్చుకుని నాతో రాజీ పడాలి. లేదా ఒకే ఒక టెలిఫోన్ తో నిన్ను నా దగ్గరికి రప్పిస్తాను. ఒక్కటి కాదు, 100 ఫోన్ కాల్స్ వచ్చిన నా అభిప్రాయం మారదు. రేపు సాయంత్రం 5:40 నాకే అటువంటి పరిస్థితి వస్తే భారత కాలమానాన్ని ఆపేస్తాను, కానీ నీతో రాజీ పడ్డా. ఇది నా పట్టుదలలో 100కి 100 ఉన్న దృఢమైన వాస్తవం. ఈ వాస్తవం ఏమిటో అవాస్తవం ఏమిటో వాస్తవానికి పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉందనేది వాస్తవం. వాస్తవ పరిస్థితుల్లో నిజం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నీకు శవాస్తవమే గతి. శవాస్తవం? అవును. అంటే నువ్వు బ్రతికుండగా గెలుపం. నీ కొడుకు కొండగాడిని ఆ పవన్ నడి రోడ్లో తరిమి కొట్టడం వాస్తవం. నా మీద ఈవేళ సవాల్ విసరడం కూడా వాస్తవమే. అందుకే వాడు అహమేమిటో జహమేమిటో తేల్చడానికి అమెరికాలో ఉంటున్న నా ఏకైక కుమారుడు వీడియో బాబుని అన్ని విషయాలు చెప్పి మరీ పిలిపించాడు. ఫోను వినగానే అమెరికా నుండి వైద్యుత్తులో జయ్యనొచ్చేసారు. వీడియో తీయడం నా హాబీ, రొమాన్సీ నా హాబీ. अच्छा है वीडियो बाबू, अब पवन गारू को मार डालो, उषा रानी को मार डालो, किंतु परंतु अर्थात ఇదేమిటి పప్పాజీ, మన ఎంపీ గారి మాటలు వింటుంటే ఇండియాలో పూర్తిగా హిందీ మారిపోయినట్టుంది. ఏ బాత్ నహీ బాబు, ఈయన ఢిల్లీలో ఆటో రిక్షా వాళ్ళతో మాట్లాడాలని సొంత హిందీ నేర్చుకున్నాడు. అలాగే చచ్చాజీ. చాచాజీ లేదు, జీజాజీ లేదు. నువ్వెళ్ళి అమెరికాలో కూకున్నావా? ఒకవైపున ఉషా నీతో తలపోటు, మరోవైపున పవన్ గారితో మెడపోటు, అంతా కలిసి మా బతుకే ఒక మాడిపోటు. చూడు మై డియర్ సన్ వీడియో బాబు, నువ్వు ఇండియా వదిలి అమెరికా పోవడానికి కారణమైన ఉషారాణి మన చిన్నారితో ప్రేమ డ్రామాలు సాగిస్తూ మన కుటుంబం స్టేటస్ ను పాడు చేస్తున్న పవన్. ఆ 2 పిందెలు ఒక్క దెబ్బతో రాలిపోయే ప్లాన్ నేను చెబుతాను, ఇంప్లిమెంటేషన్ నువ్వు చెయ్యి. నా సీయింగ్ టెల్లింగ్ ఒకటి పప్పాజీ. ఆ ఉషారాణి చిరతో పవన్ గాడి కాళ్ళు చేతులు కట్టేస్తాను. ఎత్తి పెట్టి కొడితే ఏలూరు లాకుల్లో పడేటట్టు కూడా చేస్తాను. నువ్వేం కంగారు పడకు. సార్, నా పేరు నాగమణి. మా ఇంట్లో చెన్నకేశ్వర నోములు నోచుకుంటున్నాం. మీలాంటి భక్తుల చేతి మీద పూజ జరిపిస్తే మంచిదని మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. భలేదాని అమ్మ, దేవుడి సేవకి పిలుపు రావడమే ఒక వరం. వెళ్దాం పదమ్మ. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. పక్క వీధిలో వాళ్ళని పూజకు పిలుచుకొస్తాను. ఏర్పాట్లన్నీ సాంప్రదాయబద్ధంగా చేశారు. ఇల్లంతా వైకుంఠం అలంకరించారు. ఒక్కరూ కనిపించరే?
అమ్మా అమ్మా ఏమిటండి హడావుడి? ముందు తలపి. పోలీసులు! మిస్టర్ రామచంద్రరావు, ఉషారాణి అనే ఆమెను దారుణంగా హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం. హలో బాబు పవన్, నేను మీ వదిన్ని మాట్లాడుతున్నాను. ఏమిటి వదినా? మీ అన్నయ్య ప్రమాదంలో చిక్కుకున్నారు. హత్యా నేరం మీద పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. వదినా, ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, నువ్వు వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాయి. కేడీకే దాస్ స్పీకింగ్. ఈ పాటికే మీ వదిన గారి ఆర్తనాదం వినుంటాడు. ఒక్కసారి జైలుకెళ్ళి కటకటాల వెనక కన్నీళ్లతో నిలబడ్డ మీ అన్నగారిని చూడు. ఆ కమనీయ దృశ్యం నా కర్కశత్వానికి హెచ్చరికగా తీసుకో. అర్థమైందా నా కుటిలో పాయమేమిటో, జట్టిలో పాయమేమిటో? బ్లడీ బాస్టర్డ్! ఏమిటండి ఇది? కలలో కూడా ఎవరికి ద్రోహం తలపెట్టని మీకు పరిస్థితి. ఏం చేస్తాం సీత, ఆ రోజుల్లో భద్రాచల రామదాసుకే చెరసాలు తప్పలేదు. మానవ మాత్రం మనం ఎంత. అసలు ఏం జరిగిందండి? ఆ హత్య జరిగిన చోటికి మీరు ఎందుకు వెళ్ళారు? ఎవరో భక్తురాలు తన ఇంట్లో పూజ ఉందని చెప్పి నన్ను లోపలికి రమ్మని పిలిచింది. ఆవిడ వెనక వెళ్ళానే గాని దురదృష్టం వెనుక, నా పూర్వజన్మ కర్మ వెనుక వెళ్ళానని నాకు మాత్రం తెలుసా? ఏ దేవతలకి ఏ పూజలో ఏం అపచారం చేశాను? నన్ను శపించి నేరస్తుని చేశారు. కాదు, ఇది దురదృష్టం కాదు, దేవతల శాపం అంతకన్నా కాదు. ఎవరో కావాలని ఈ కుట్ర చేశారు. ఏ పాపం ఎరుగని మిమ్మల్ని స్థితికి తేవడానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పిందండి? నేను నేరస్తునయ్యానని నా గురించి నేను బాధపడటం లేదు సీత. నా మీద పడ్డ ఈ మచ్చ నా తమ్ముడి జీవితం మీద కూడా ప్రవేశిస్తుందేమోనని బాధతో ఉన్నా. రేపో మాపో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోబోతున్న ఈ సమయంలో జరిగిందంతా విని రేఖ ఎలా ఆలోచిస్తుందో. కేడీకే దాసు లాంటి పెద్ద మనిషి మనతో సంబంధానికి వస్తారో రారోనని నాలో నేను సతమతమవుతున్నాను సీత. హలో, అరెస్ట్ కాబడ్డ నీ బ్రదర్ ని చూసి నీ గుండె బరస్ట్ అయిందని తెలిసే వచ్చాను. నీ సమస్యలకు పరిష్కారం చెప్తాను. వ్యానిక్కు ఎవరు నువ్వు? నాకు తెలుసు నువ్వు అడుగుతావని. హౌ అండ్ హూ అండ్ హీ అని. నేనెవరినైనా నీ అభిలాషిని, శ్రేయోభిలాషిని. పిక్చర్ చూపిస్తాను, చూస్తావా? ఎలా ఉందా పిక్చర్? ఇదంతా కేడీకే దాస్ చేసిన లాజిక్ కు దొరకని మ్యాజిక్. కేడీకే దాస్ ఈ పిక్చర్ కోర్టులో ప్రజెంట్ చేస్తే పాపం మీ అన్నయ్య ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం మీ అన్నయ్య నిరపరాధి, హత్య చేయలేదు అని ప్రూవ్ చేసే క్రియేషన్ నా దగ్గర ఉంది. ఏమిటది? ఆ తర్వాత మాట్లాడతా. ఓహో మీరా, నమస్తే. నమస్తే. మీరు ఇలా రావటమా? చూసావా, ఉంగి ఉంగి నాకు వందనం చేసి ఇతగాడు ఫేమస్ ఫారిన్ రిటర్న్ డాక్టర్. సి డాక్టర్, నేను చెప్పానే ఉక్కు వలలో చిక్కుముడిలో చిక్కిన చక్కని కుర్రాడని. ఇతడే. ఓ ఐసి. మీరేం వర్రీ కాకండి సార్. ఇలాంటి గొప్ప వ్యక్తి చెప్పాక నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. హత్య జరిగిన రోజున మీ అన్నగారు మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని రికార్డ్స్ సృష్టిస్తాను. స్వయంగా నేనే కోర్టు వచ్చి సాక్ష్యం చెప్తాను. చూసావా, ఇతను డాక్టరే కాదు, మంచి యాక్టర్ కూడా. అలాంటి పనులంటే నాకు మహా టేస్ట్ సార్. టేస్ట్ లేదు, పేస్ట్ లేదు.
ఎత్తి కొడితే ఏలూరు లాకుల్లో తిరుగుతావు. మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు వీళ్ళ గదిలో ఉండు. అలాగే సార్. శ్రీ మిస్టర్ పవన్ కుమార్, నీ శత్రువు కేడీకే దాసే నా తండ్రి. ఆయన ఒక్కరికి పుట్టిన ఒక్కగానొక్క కొడుకును కూడా నేనే. రాస్కల్, నా మీద పగతో నువ్వు నీ బాబు కలిసి కుట్ర చేసి అమాయకుడైన నా అన్న మీద ఉచ్చు బిగిస్తారా? స్పీడ్ తగ్గించు. నా సేయింగు టెల్లింగు ఒకటే. ఈ డాక్టర్ కోర్టుకు రావాలన్నా, ఆ క్యాసెట్ నేను తగలెట్టాలన్నా మా ఎనర్జీతో పోటీ మానుకో. మా రేఖకి నీ మీద ఎలర్జీ కలిగించుకో. నా మాట కాదని నీ స్టైల్ మార్చుకోకపోతే మీ అన్నయ్య బెయిల్ లేని జైలుకు రాజమండ్రి రైలుకి పోతాడు. ఆ క్యాసెట్ జడ్జి గారికి చూపిస్తే ఆయన మీ అన్నయ్యకు ఉరి ఫిక్స్ చేస్తాడు. అప్పుడు నువ్వు తల్లిలా ప్రేమించి నీ వదినలో మహాలక్ష్మి ఇక్కడ కాలిపోయి తెల్ల చీర కట్టుకుని తిరుగుతుంది. నో నో, నా అన్నకి ఏ కీడు జరగడానికి వీల్లేదు. దైవం లాంటి నా అన్న కోసం, తల్లి లాంటి నా వదిన కోసం నా మనసు చంపుకుని రేఖకు దూరం అవుతాను. ఆ మరుక్షణమే నా అన్నను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలి. అలా కాకుండా మళ్ళీ మీరేదైనా వంచన చేశారో నిన్ను నీ తండ్రిని బూడిద కూడా మిగలకుండా దహించడానికి నేను అగ్నినవుతాను. ఏమండి, మీరు తినకుండా వాడు ఎప్పుడైనా తిన్నాడా? వాడు ఆకలితో ఉంటే మీరు మాత్రం భరించగలరా? బాబాయ్, పెద్ద బాబాయ్ మంచి వాడని తెలియక పోలీసులు తీసుకెళ్లారు కదూ. అసలు పోలీసులే మంచి వాళ్ళు కాదు బాబాయ్. పెద్ద బాబాయ్ పోలీసులు తీసుకెళ్తే ఎందుకు ఊరుకున్నావు బాబాయ్? ఎల్లు బాబాయ్, పోలీసులందరినీ కొట్టేసి పెద్ద బాబాయ్ ఇంటికి తీసురా బాబాయ్. అవును బాబాయ్, పెద్ద బాబాయ్ లేకపోతే నన్ను కాన్వెంట్ కి ఎవరు తీసుకెళ్తారు? పిన్నిని రోజు గుడికి ఎవరు తీసుకెళ్తారు? శశి, పసిపాపకున్న ఆలోచన జాలి న్యాయానికి చట్టానికి లేకుండా పోయాయమ్మా. మా వారికి స్థితి ఎందుకు కలిగిందో, అసలు ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఒక నిరపరాధికి శిక్ష పడుతుంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఏమిటి బ్రదర్ నువ్వు అనేది? రేఖ నువ్వు విడిపోవటానికి నేను సహాయం చేయాలా? అవును, సహాయం. వీడియో బాబు దగ్గరికి వెళ్ళి రేఖకు నా మీద అనుమానం వచ్చే సాక్ష్యాలు అందజేయి. పవన్, ఒకప్పుడు రేఖ నువ్వు పరిచయం కావడానికి, అది ప్రేమగా మారటానికి నేనే కారకుడయ్యాను. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని విడదీయటానికి కూడా నేనే కారకుండా అవుతున్నాను. నన్ను క్షమించు బ్రదర్. ఏమిటన్నయ్య నువ్వు అనేది? నా సేయింగు టెల్లింగు ఒకటే. మన ఆఫీసులో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న పవన్ సీట్లో మధుమతి పర్సనల్ కర్చీఫ్ దొరికింది. రిస్క్ తీసుకునే డెస్క్లన్నీ వెతికితే మధుమతి లిప్పులకు పూసుకునే లిప్టిక్ దొరికింది. ఇవన్నీ చూశాకైనా మధుమతికి పవన్ కు ఇల్లీగల్ గా లింకు రంకు ఉందని అండర్స్టాండింగ్ రాలేదా? నేను నమ్మను. పవన్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అయ్యో పిచ్చి తల్లి, క్రాకు చెల్లి, ఒక్కసారి మన టెక్స్టైల్ గెస్ట్ హౌస్ కి వెళ్లి చూడు. మధుమతి మత్తులో ఫుల్ బాటిల్ తాగిన మైకంలో రొమాన్స్ రికార్డును ఎలా బదులు కొడుతున్నాడో వెళ్ళి చూడు.